గౌతమ్ అదానికి సంబంధించి అమెరికాలో నమోదైనటువంటి కేసుల పరిణామంలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానిపై నమోదైనటువంటి కేసుల్ని కొట్టివేయడమే కాకుండా క్లీన్ చిట్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆ గౌతమ్ అదానిపై గతంలో నమోదైనటువంటి అభియోగాల ఆధారంగా వైఎస్ జగన్ ను బదనాం చేసే ప్రయత్నం కూడా చేసింది తెలుగుదేశం అండ్ తెలుగుదేశం సమర్థించే మీడియా. సో ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది? ఇదే పెద్ద పెద్ద ఎత్తున ఒక చర్చకు దారి తీస్తుంది. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు లండన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం జనరల్ సెక్రటరీ ప్రదీప్ గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు, ప్రజా చైతన్యం ప్రేక్షకులకి నమస్కారాలు. సార్, ఎలా చూడాలి గౌతమ్ అదానిపై ఉన్నటువంటి కేసులు? ఏ అభియోగాల ఆధారంగా అయితే గతంలో వైఎస్ జగన్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బద్నాం చేసే ప్రయత్నం చేశారో, ఏకంగా 1700 కోట్ల ముడుపులు తీసుకున్నారనే తీవ్రమైనటువంటి అభియోగాలు కూడా మోపారు. అదే అభియోగాలు, అదే గౌతమ్ అదానికి సంబంధించినటువంటి కేసులో ఆ కేసులకు సంబంధించినటువంటి అన్ని కొట్టివేయడమే కాకుండా క్లీన్ చిట్ ఇచ్చింది అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు. ఇప్పుడు ఎలా చూడాలి? ఇప్పుడు ఏం చెప్తుంది కూటమి ప్రభుత్వం గాని, లేదా ఇక్కడ కూటమిని సమర్థించే మీడియా గాని? ఇక్కడ మనము వీటిని 2 విభాగాలుగా చూడొచ్చు రెహమాన్ గారు. ఫస్ట్, ఇంతకు ముందు అదాని వస్తే, అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదాని పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ కు వస్తే అదానిని తరిమేశారు అని జగన్మోహన్ రెడ్డి గారి పైన విరుచుకుపడ్డారు అప్పట్లో. ఇదేందో వీళ్ళు వస్తే అన్ని అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోద్ది, పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని అన్నారు. తరువాత అదే అదానితో మేము గవర్నమెంట్ లో ఉండగా ఒప్పందాలు చేసుకుని, ఒక డేటా సెంటర్ తో ఏమీ రాదు, మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చే ఈ ప్లేస్లు ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి మేము అదే పనిగా అదానితో ఒప్పించి, అదాని వాళ్ళు కేవలం డేటా సెంటర్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించినా మేము ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము ఒప్పందాలు చేసుకున్నాం. ఒప్పందాలు చేసుకుని సబ్సీ కేబుల్ వేసి సింగపూర్ నుంచి అంతా కూడా పని జరిగింది. తరువాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అదానికి మళ్ళీ బంధుత్వం ఉంది, సంబంధం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది అన్నట్లు ఎక్కడో అమెరికాలో ఏవో ఆరోపణలు వస్తే దాన్ని బూచిగా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా ముడుపులు అందాయి అని చెప్తారు. ఎలా? ఈ మన విద్యుత్ కొనుగోలు, గ్రీన్ ఎనర్జీ కొనుగోలులో అవకతవకలు జరిగాయి. అసలు అదాని వెళ్ళి ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? మన గవర్నమెంట్ తో. అండ్ గవర్నమెంట్ తో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు కూడా విద్యుత్ కొనుగోలు ఎక్కడ కూడా డైరెక్ట్ లింక్ లేదు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, అప్పట్లో అదాని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడున్న ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందాలు, అది కూడా ఏంటి, తక్కువ రేటుకి. మీరు పాయింట్ టు బి నోటెడ్, తెలుగుదేశం వాళ్ళకంటే తక్కువ రేటుకి మనం విద్యుత్ కొనుగోలు చేయాలి, 20 ఏళ్ళ ఒప్పందం అని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటే, లేదు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అదాని వచ్చారు, అదాని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు, లాలూచి పడ్డారు. తర్వాత అధికారిక సంస్థ, కేంద్ర విద్యుత్ అధికారిక సంస్థ దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం చేయించారు. కాబట్టి ముడుపులు చేతులు మారాయన్నారు. ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోలు చేస్తా అని ఒప్పందం చేసుకుంది తెలుగుదేశం వాళ్ళ దానికంటే చాలా తక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళ పేర్లు వచ్చాయో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా సెంటర్ ని వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళు, అదాని డేటా సెంటర్ అంటే మళ్ళీ బాగుండదు, క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది అని చెప్పేసి గూగుల్ డేటా సెంటర్ మేము తీసుకొచ్చాం, లోకేష్ వెళ్ళి మాట్లాడాడు, ఒప్పందాలు చేసుకున్నారు అన్నారు. అది గూగుల్ డేటా సెంటర్ కాదు. వాళ్ళు ఒప్పందం చేసుకుంది అదానితో, భారతీ ఎయిర్టెల్ తో. మన రాష్ట్ర భారతీ ఎయిర్టెల్, అదాని 6 సంస్థలు పెట్టారు వాళ్ళు. 480 ఎకరాలు ఈ 6 సంస్థలకి కేటాయించింది మన రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి. నాకు డేట్ కూడా గుర్తు, డిసెంబర్ 5, 2025 జీవో ఇచ్చి ఈ 6 కంపెనీలకి వాళ్ళు, భారతీ ఎయిర్టెల్ వాళ్ళు 3 కంపెనీలు పెట్టారు, అదాని వాళ్ళు 3 కంపెనీలు పెట్టారు. 480 ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు. గూగుల్ కి ఒక్క ఒప్పందం కూడా లేదు గూగుల్ తో. కానీ అదాని డేటా సెంటర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని చెప్పేసి మళ్ళీ దాన్ని గూగుల్ డేటా సెంటర్. అసలు అదాని వాళ్ళు, గూగుల్ వాళ్ళు ఆల్రెడీ ఢిల్లీలో సేమ్ ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తున్నారు. అలాగే గుజరాత్ లో కూడా వాళ్ళకి టైఅప్స్ ఉన్నాయి. ఇది 3వ ప్రాజెక్ట్, ఎవరు, అదాని అండ్ గూగుల్. కానీ ఎక్కడ కూడా అదాని పేరు రాకోకుండా జాగ్రత్త పడుతూ జీవోల్లో ఆన్ పేపర్ ఏమో అదాని, బయటికి చెప్పుకోవడమేమో గూగుల్. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏం చేసైనా గానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, అది మా ఏకైక అజెండా. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా అక్షర సత్యం. ఈ మాటలు, నేను మాట్లాడిన మాటలు ఎక్కడ మీరు ఆన్లైన్ లో వెతికినా, జీవోలు చూసినా ఉంటాయి.
కానీ వాళ్ళు మాట్లాడే మాటలు నీటి మీద రాతలు, కాకమ్మ కథలు. ప్రజల్ని నేను ఒకటే కోరుతున్నాను, ఈ తేడాను మీరు గమనించండి. ఇప్పుడు నేను ఏదో అదానికి లాభం చేయాలనో నాకు పేరు రావాలనో నేను మాట్లాడలేదు. నారా లోకేష్ నాకు పేరు రావాలి, గూగుల్ నేను తెచ్చుకున్నానని పేరు రావాలని అతను ప్రవర్తిస్తున్నాడు. నేను ఎక్కడ పేరు కోసం మేము పాకలాడట్లేదు. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి, వాస్తవాల్ని మేము చెప్తున్నాం. అండ్ ఈ రోజు అక్కడ ఏం జరిగిందో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అమెరికాకి లేకపోతే అదాని వాళ్ళకి ఏం జరిగిందో. బట్ ఇట్స్ గుడ్, ఒక భారతదేశ పౌరుడిగా మా దేశంలో ఉన్న కీలక వ్యక్తి పైన ఎటువంటి అభియోగాలు లేవు, కొట్టివేశారంటే నేను ఆనందపడతాను. ఐల్ బి వెరీ హ్యాపీ, బికాస్ అదాని పైన ఏమీ లేదు, అంత క్లీన్ అంటే ఐల్ బి హ్యాపీ. కానీ ఇప్పుడు వాళ్ళు అమెరికా వాళ్ళు కొట్టివేయడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. వాళ్ళు ఇతను ఏం చేయలేదని చెప్పినప్పుడు మరి మన రాష్ట్రంలో ఉన్న ఈ కుహనా మేధావులు, ఈ పచ్చ బ్యాచ్, ఈ పచ్చ మీడియా వీళ్ళంతా వచ్చేసి అయ్యో అదానికి ఏమీ ఇది కాలేదంట, అదాని ఏ తప్పు చేయలేదంట, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ తప్పు చేయలేదు అని వీళ్ళు వచ్చి చెప్పాలి కదండి. అవును, వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్తే వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారండి? వాళ్ళు చెప్తే వాళ్ళు ఇంకా ఏదో అవుతారు, వాళ్ళు చెప్పరు. దట్స్ ద బ్యూటీ. మన రాష్ట్ర ప్రభుత్వం అంటే మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే గుడ్డ కాల్చి ముఖానేస్తారు. మా మొహాన్ని కాదు, ప్రజల ముఖానేస్తున్నారు, తుడుచుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇదే కేసు అభియోగాలు నమోదైనప్పుడు మాత్రం పుంకాలుగా కథలు వార్తలు వండి వార్చాయి. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి ఫెడరల్ కోర్టు కొట్టివేసినప్పుడు క్లీన్ చిట్ ఇస్తే కనీసం ఒక వార్త అసలు ఏం జరగనట్టే వ్యవహరిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది కదండి, పేరు వస్తుంది కదా, మరి ఆయన కూడా ఆయన పైన వీళ్ళు మోపినటువంటి అభియోగాలు రాంగ్ అని తేలుతాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గోరంట్ల మాధవ్ ఇష్యూ అన్నారండి, ఎక్కడ మహిళ బయటకు వచ్చి బాధ వెళ్ళగక్కలేదు, అది నిజమైన వీడియో లేదు. అంబటి రాంబాబు గారు అన్నారు, ఎక్కడ మహిళ వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు. అలాగే మా పార్టీలో ఉన్నప్పుడు ఆయన అవంతి శ్రీనివాస్ గారి మీద అభియోగాలు వచ్చాయి, ఎక్కడ మహిళ బయటకు వచ్చి మాట్లాడలేదు. నేను ఆధారాలతో సహా చూపిస్తాను. కోనేటి ఆదిమూలం మహిళ పోయి వీళ్ళకు మొరపెట్టుకుంటే వీళ్ళు పట్టించుకోకపోతే బయటకు వచ్చేసి మొహానికి ముసుగేసుకొని బయటకు వచ్చేసి వీడియోలు అవన్నీ రిలీజ్ చేసి ఆమె బాధలు వెళ్ళగక్కింది. ఆడియో వీడియో అన్ని ఉన్నాయి. అలాగే మన అరవ శ్రీధర్ మహిళ బయటకు వచ్చి బాధితురాలు బయటకు వచ్చింది. అలాగే ఇంకో గుంటూరులో ఒక ఎమ్మెల్యే మహిళ బయటకు వచ్చింది. అలాగే నిన్నటికి నిన్న ఒక అమెరికాలో ఉండే ఒక పిహెచ్డి డాక్టర్ ఆవిడ బయటకు వచ్చేసి మీ మంత్రి వెధవ వేషాలు వేస్తున్నాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని లోకేష్ ని ట్యాగ్ చేసి మరి మహిళ బయటకు వచ్చి మాట్లాడారు. ఆమె ఫేస్ అంతా బయటకు వచ్చింది. తేడా గమనించమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే చెప్తున్నారు. మా పైన అభియోగాలు వస్తాయి, ఎవరు అభియోగం మోపింది, ఎవరు బాధితురాలు, ఎవరు బయటికి రారు, అన్ని అద్భుత కల్పనలు, అబద్ధాలు. వాళ్ళ దాంట్లో బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నా కానీ అది తప్పు కాదన్నట్లు వాళ్ళు మీడియా నడుచుకుంటది. ఇంతకంటే మనం వేరే ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదండి రెహమాన్ గారు. ఏదైనా కానీ ఆధారాలు చూపియండి అంటే ఆమడ దూరం పరిగెత్తే వాళ్ళు ఈ పచ్చ బ్యాచ్, పచ్చ మీడియా. ఇక భారతీయ సిమెంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున అవరోధాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించింది భారతీయ సిమెంట్స్ యాజమాన్యం. మొత్తానికి భారతీయ సిమెంట్స్ పరిశ్రమను అక్కడ సజావుగా వ్యవహారాలు సాగనివ్వకుండా కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందనే అభియోగాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు నిప్పులేందే పొగరాదు అన్నట్లు ఆడ ఏమి జరగకపోతే ఏదో జరుగుతుందని ఎవరు వ్యాపార సంస్థలు బయటకు వచ్చి గగ్గోలు పెట్టు. ఇప్పుడు వ్యాపారాలకు అలాగే రాజకీయాలకు సంబంధం లేదండి. వ్యాపారాలు ఎలా నడుస్తాయి? వ్యాపారాలు అన్ని కూడా నార్మ్స్ ప్రకారం ఎక్కడైతే వాళ్ళకు రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ రెగ్యులేషన్స్ ప్రకారం వ్యాపారాలు నడుస్తాయి. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతిపక్షంలో ఉందంటే 1-4 సార్లు వాళ్ళన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకొని మరి వ్యాపారం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా అందులో మనం లాలూచి పడదాం లేకపోతే మనం ఏదో బైపాస్ చేసి పని చేసుకుందాం అనేది ఉండదు. కానీ కేవలం రాజకీయ కక్షతో ఇప్పుడు క్లియర్ గా అండి ప్రతి చోట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దేవరపల్లి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పేసి అక్కడున్న ఇన్ఛార్జ్ ఎవరో ఎస్ఐని కొట్టారని చెప్పేసి అతని మీద కేసు పెడతారు. అంటే ఏంటి, నెక్స్ట్ టైం మీరు ఇట్లా వస్తే ఎవరి మీద కేసులు పెడతాం, ఎవరి మీద అయినా ఇది చేస్తాం అనేది ఖచ్చితంగా. అండ్ సీదిరి అప్పలరాజు గారు కష్టపడి పనిచేస్తారని వాళ్ళ కొడుకు విషయంలో ఏం చేశారో మనం చూసాం. ఎక్కడైనా ఏదైనా పర్యటన జరిగినా నిన్నటికి నిన్న డిఎస్సి గురించి నిరసనలు తెలియజేస్తుంటే తిరుమలలో కాదు నెల్లూరులో వెంకటేశ్వర స్వామి పాట గోవింద గోవింద అన్నారని అది కూడా పెద్ద తప్పు నేరం అన్నట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళు 100 సార్లు మాట్లాడారు, వాళ్ళే వీడియోలు ఉన్నాయి.
మనం చెప్పాల్సింది కాదు. అంటే కోడిగుడ్డు పైన ఈకలు బీకడంలో వీళ్ళు ఆరితేరిపోయారండి. ఏం చేసినా గానీ ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా ప్రజాదరణ ఉంది. విపరీతంగా అది పెరుగుతుంది. అండ్ స్థానికంగా చూస్తే మన ఎమ్మెల్యేలు, మన మనుషులు విపరీతంగా డబ్బులు తింటున్నారు. ఇందాక నేను ఒక సోదరుడితో, ఇండియాలో ఉన్న సోదరుడితో మాట్లాడుతుంటే చెప్తున్నారండి. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. ఇంత దారుణంగా తినడము ఎప్పుడు ఏ ప్రభుత్వంలో లేదు. ఎమ్మెల్యేలని ఎవరు కట్టడి చేయట్లేదు. క్వార్టర్ లిక్కర్ పైన 30 రూపాయలు అంటండి వాళ్ళ ఊర్లో. ఓకే. ఇసుక 5,000 రూపాయలు ట్రాక్టర్ ఫ్రీ ఎక్కడా లేదంట. ఇసుక మొత్తం ఎమ్మెల్యే కంట్రోల్లో. క్వార్టర్ కి 30 రూపాయలు పెంచితే ఆ 30 రూపాయల్లో 4-5 పంచుకుంటారంట దాన్ని. ఎమ్మెల్యే, అక్కడ లోకల్ నాయకుడు, ఇంకొకరు దాంట్లో వాళ్ళకు వాటాలు. ఓపెన్ గానే ఇవన్నీ ఓపెన్ గా జరుగుతున్నాయి. ఇది ఎక్కడైనా కానీ నేను చెప్పడం కాదు. ప్రజలను అడిగితే 10 మందిలో 10 మంది చెప్తారు ఎంఆర్పి పైన అధిక ధరకు వాళ్ళు అమ్ముతున్నారని. ఇసుక ఫ్రీగా ఎక్కడైనా దొరుకుతుందేమో చెప్పండి. రైతు భరోసా వచ్చిందా? లేకపోతే గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా? ఎక్కడ ఏమి జరగట్లేదండి. నిరుద్యోగ భృతి వచ్చిందా? ఆడబిడ్డ నిధి ఇచ్చినారా? ఎక్కడ ఏమీ లేదు. అసలు పరిపాలన అన్నది గాడి తప్పింది. జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అవుతున్నామని ప్రజలు బలంగా అనుకున్నారు కాబట్టి ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి వెళ్లకుండా కట్టడి చేయాలి, ఆర్థికంగా దెబ్బతీయాలి, వాళ్ళ మనుషుల పైన అభియోగాలు మోపాలి, అరెస్టులు చేయాలి. ఇంకా ఏమన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవడో పిల్లగాడు స్టాండప్ కామెడీ చేస్తే ఎక్కడికో వెళ్ళి నార్త్ ఇండియాకు పోలీసులు పంపించి అరెస్ట్ చేశారు. సాయంత్రానికి బెయిల్ వచ్చింది. దానికి బదులు చెయ్యొద్దురా, మాట్లాడొద్దని శిక్షణ ఇస్తే సరిపోతుంది. కానీ లైవ్ లో టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని లైవ్ లో లకారంతో తిట్టాడు. లైవ్ లో అది పెద్ద తప్ప కాదండి. లైవ్ లో లకారంతో, అంటే వాళ్ళమ్మ పనిచేస్తుందని విజయశేఖర్ రెడ్డికి తెలుసా? దాని మీద ఏం చర్యలు ఉండవు. దాని మీద చర్యలే ఉండవు. అది తప్పే కాదు. అసలు చర్యలు ఉండవు. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే. ఒక పిల్లగాడు స్టాండప్ కామెడీ చేస్తే నువ్వు వారణాసికో ఎక్కడికో పోయి వాడిని అరెస్ట్ చేసుకొని తీసుకొని వస్తావు. అదే ఇక్కడ మన ఊర్లో, మన ఆంధ్రప్రదేశ్ లో అమ్మనా బూతులు లైవ్ లో తిడుతుంటే ఏం చర్యలు ఉండవా? రైట్. ఇక చివరి ప్రశ్న. ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు ముగిసింది. ముసాయిదా జాబితా కూడా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకంగా 47 లక్షల ఓట్లు గల్లంతైపోయాయి. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? ఈ ఓట్ బ్యాంక్ అంతా ఎవరిది? ఒకటండి, ఇప్పుడు సరే కేంద్ర ప్రభుత్వము లేకపోతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సక్రంగానే పనిచేస్తున్నారు అనుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రజలకి కొంతమంది వచ్చి వాళ్ళు టైంకి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే కొందరు మైగ్రేట్ అయ్యిండొచ్చు, కొందరు వేరే రాష్ట్రాలకు వెళ్ళిండొచ్చు, జరిగిండొచ్చు. కానీ ఏంటి ప్లాన్ బి ఏంటి? ఇప్పుడు ఎవడైనా మిస్ అయిన వాడికి ఒకసారి మిస్ అయితే దట్ షుడెంట్ బి ఎండ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ప్రతి భారతదేశ పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం అన్నది బతికి బట్టగడుతుంది. అవును. 40 లక్షల ఓట్లు, 50 లక్షల ఓట్లు తీసేస్తే ప్రజాస్వామ్యం అన్నది అపహాస్యం పాలవుతుంది. సరే, ఇప్పుడు ఆ 40 లక్షలు ఎవరు? ఒక సక్రమంగా ప్రాపర్ గా పని చేయాలి ఏ వ్యవస్థన అంటే ఆ 40 లక్షల మందిని గుర్తించి వాళ్లకు ఈమెయిల్ లేకపోతే వాళ్ళకి ఇంతకుముందు అడ్రస్ ఉంటది కదా, ఆ అడ్రస్ కి ఒక లెటర్ పంపించి మీకు ఒక 1 నెల రోజులు వ్యవధిస్తున్నాం, 2 నెలలు వ్యవధిస్తున్నాం, మీరు రెస్పాండ్ అవ్వండి. పొరపాటున మీరు రిజిస్టర్ చేయించుకోలేదో, మీ డీటెయిల్స్ ఇవ్వలేదో మాకు తెలియదు, లేకపోతే చనిపోయారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళ కుటుంబ సభ్యులైనా చూస్తారు కదండి. వాళ్ళు చనిపోయింటే ఇప్పుడు 40 లక్షల ఓట్లు మిస్ అయినాయంటే ఒక డబుల్ ఓటింగ్ ఉంటాయా, లేకపోతే అక్కడ ఒక చోట ఇక్కడ చోట రిజిస్టర్ అయినారు. ఓకే, 2 చోట్ల రిజిస్ట్రేషన్స్ ఉండకూడదు అండ్ ఒక చోట ఉండాలి, అంతే చాలు, ఫైన్. నేను దాంట్లో ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఓటు అన్నది ఉపయోగపడాలి కానీ దొంగ పనులకు ఉపయోగపడకూడదు. సో 40 లక్షలు గల్లంతైనాయి అంటే ఖచ్చితంగా ఇది మాకు ఫేవర్ కావాలని అవతల పార్టీ వాళ్ళు ఓట్లు తీయడం ఇట్లాంటివి చేస్తే మాత్రం అంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఒకవేళ ఎందుకు మిస్ అయినాయని చెప్పేసి ఆ 40 లక్షల మందికి మళ్ళీ కరెస్పాండెన్స్ అనేది ఉండాలి. వాళ్ళకి ఏ విధంగా అయినా కానీ వాళ్లకు ఒక లెటర్ రాయడము పంపిస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతే కనీసం రెస్పాండ్ అయ్యే వాళ్ళని మళ్ళీ ఓటర్లుగా చేర్చుకోవచ్చు. ఇంకా రెస్పాండ్ కాలేదు, చనిపోయారో ఏదోటి, చనిపోయారా ఇట్లా ఆప్షన్స్ పెట్టి, ఉన్నారా, వేరే ఊర్లో రిజిస్టర్ చేసుకున్నారా, ఇవన్నీ అడిగితే, వేరే రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్నారు, ఇవన్నీ అడిగితే తెలుస్తుంది. మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఎటువంటి ప్లానింగ్ ఉందో మనకు తెలియదు. కానీ కేవలం రాజకీయ కోణంలో ఓట్లు తొలగిస్తే మాత్రం ఇంకా ప్రజాస్వామ్యం అనేదాన్ని ఎవరు కాపాడలేరండి. అంటే ఇప్పుడు రేపొద్దున నేను అధికారంలోకి వస్తే అవతల వాళ్ళ అన్ని నేను తీసేస్తాను, ఈ రోజు మేముంటే మేము అన్ని తీసేస్తాం. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి, ఒకవేళ అదే జరిగి ఉంటే మాత్రం.
రైట్ దాన్ని ఇంకా మన దేశాన్ని దేవుడు కూడా కాపలేడు అవే జరిగింటే మాత్రం.